హాయ్ హలో వెల్కమ్ టు పైథాన్ లైఫ్ యూట్యూబ్ ఛానల్. సో ప్రీవియస్ క్లాస్లో మనం డిఎఫ్ఏ గురించి చెప్పుకున్నాం కదా. సో ఈ క్లాస్లో మనం ఏం చేద్దామంటే డిఎఫ్ఏలో ఉన్న కొన్ని ఎగ్జాంపుల్స్తో మనం డిఎఫ్ఏని ఎలా కన్స్ట్రక్ట్ చేస్తాము అనేది చూద్దాం, కొన్ని టర్మ్ అండ్ కండిషన్స్తో. ఓకే, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ప్రీవియస్గా కొన్ని డిఎఫ్ఏ గురించి ఇన్ఫర్మేషన్ ఏదైతే చూసుకున్నాం కదా ప్రీవియస్ క్లాస్లో. ఒకవేళ చూడని వాళ్ళు ఉంటే ఒకసారి చూడండి, దాని గురించి ఒక క్లియర్ కట్ ఐడియా అనేది మీకు వస్తుంది. ఓకే, ఈ వీడియోలో మనం డిఎఫ్ఏని బేస్ చేసుకుని కొన్ని ఎగ్జాంపుల్స్ ద్వారా చెప్పుకుందాం. సో ఇక్కడ నేను డిఎఫ్ఏని ఎలా కన్స్ట్రక్ట్ చేసుకోవాలి, సో దాన్ని బేస్ చేసుకొని చెప్తున్నాను. ఇక్కడ డిఎఫ్ఏ నేను జీరో అనే ఒక స్ట్రింగ్తో ఎండ్ అవ్వాలి. ఓకే, జీరో అనే ఒక స్ట్రింగ్తో ఎండ్ అవ్వాలి అనే ఒక కండిషన్ని బేస్ చేసుకొని ఇప్పుడు నేను డిఎఫ్ఏని కన్స్ట్రక్ట్ చేసుకోవాలి. ఓకే, సో ఇక్కడ స్ట్రింగ్స్ వచ్చేసరికి ఇక్కడ ఆల్ఫాబెట్స్ వచ్చేసరికి నేను 0,1 తీసుకుంటున్నాను. ఇక్కడ నేను ఎలాంటి స్ట్రింగ్స్కి ఎలాంటి లిమిట్ ఇవ్వట్లేదు, అంటే దానికి ఒక లెంత్ అనేది నేను ఇక్కడ కన్ఫర్మేషన్ చేయట్లేదు. సో ఇక్కడ లెంత్ అనేది మనం డిసైడ్ అవ్వాలన్నమాట. సో ఇక్కడ మనం తీసుకున్న ఆల్ఫాబెట్ బేస్ చేసుకొని లెంత్ 2 ఇచ్చాను అనుకోండి. సో కాంబినేషన్ ఆఫ్ 2 0,1 1,1 1,0 0,0. సో ఇలా ఈ కాంబినేషన్ అనేది ఉంటుందన్నమాట. సో దీన్ని మనం లాంగ్వేజ్ అంటాము. ఓకే, సో కాంబినేషన్ ఆఫ్ స్ట్రింగ్స్. ఒకవేళ 3 ఇచ్చాను అనుకోండి, సో 0,0,1 1,1,0. సో ఇలా ఉంటుందన్నమాట. ఓకే, సో అలాగే అసలు మనకి ఇక్కడ ఎంటీ స్ట్రింగ్స్ కూడా ఉంటాయి అన్నమాట. ఓకే, ఎంటీ స్ట్రింగ్ అంటే ఏంటంటే దాన్ని మనం దీంతో డినోట్ చేస్తాం. దీంతో డినోట్ చేస్తాం ఇట్లా. సో అంటే ఎంటీ స్ట్రింగ్ అంటే ఎలాంటి అందులో ఎలాంటి ఆల్ఫాబెట్స్ కానీ ఎలాంటి సింబల్స్ కానీ ఉండవు. సో దాన్ని ఎంటీ స్ట్రింగ్, దీన్ని ఎప్సిలాన్తో డినోట్ చేస్తాం. సో ఈ ఎప్సిలాన్ మూవ్స్ ఎలా ఉంటాయి అనేది ఫర్దర్ క్లాస్లో చూద్దాం. సో ప్రజెంట్ అయితే మనకి డిఎఫ్ఏలో ఎప్సిలాన్ మూవ్స్ అనేవి ఉండవు. సో మల్టిపుల్ ఫైనల్ స్టేట్స్ ఉంటాయి, బట్ ఎప్సిలాన్ మూవ్స్ అనేవి ఈ డిఎఫ్ఏలో ఉండవు. సో దీని గురించి మనం ఫర్దర్గా డిస్కస్ చేద్దాం. సో ఇక్కడ నేను తీసుకున్నట్లయితే ఫస్ట్ నేను ఇక్కడ స్ట్రింగ్ ఒక పర్టికులర్ ఏదైతే సింబల్ అయితే ఉందో 0తో ఎండ్ అవ్వాలని డిసైడ్ అనమాట. సో దీన్ని బట్టి నేను ఎలా కన్స్ట్రక్ట్ చేస్తానో చూద్దాం. సో ఫస్ట్ 0తో ఎండ్ అవ్వాలి అని చేశాను. ఓకే, సో దీన్ని ఎలా కన్స్ట్రక్ట్ చేసుకోవాలి అంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ ఇక్కడ మనకి నేను ఎలాంటి లెంత్ అనేది ఇక్కడ నేను డినోట్ చేయలేదు. ఓకే, సో లెంత్ ఎంతైనా ఉండొచ్చు. సో ఎందుకంటే ఎప్పుడైతే ఒక లెంత్ని బేస్ చేసుకొని దానికి ఒక 1 యాడ్ చేస్తే మనకి ఇక్కడ ఎన్ని స్టేట్స్ ఉండాలి అనేది కన్ఫర్మేషన్ వస్తుందన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ నేను లెంత్ 2 తీసుకున్నాను అనుకోండి. ఓకే, లెంత్ 2 తీసుకొని దానికి 1 యాడ్ చేస్తే 3. ఇది స్టేట్స్, ఇన్ని స్టేట్స్ ఉండాలి దాంట్లో. ఓకే, ఇది సెకండ్ ఫర్దర్గా డిస్కస్ చేద్దాం దీని గురించి. సో ఇక్కడ నేను ఎలాంటి లెంత్ అనేది మెన్షన్ చేయలేదు. సో ఫస్ట్ నేను ఇక్కడ Q0 అనేది ఇనిషియల్ స్టేట్గా తీసుకున్నాను. ఓకే, సో ఎండ్. సో ఇక్కడ మనకి 0తో ఎండ్ అవ్వాలి అని నేను ఇక్కడ డినోట్ చేశాను కదా. సో Q1 అనేది ఫైనల్ స్టేట్గా తీసుకున్నాను 0తో. ఓకే, ఇఫ్ ఎనీ ఛాన్స్ ఇంకా ఏదైనా ఒక పర్టికులర్ అడిషనల్ థింగ్ ఏదైతే ఉందో, సో 1 అనేది యాడ్ అయిందనుకో, ఇక్కడ Q2 ఇది అనదర్ స్టేట్కి మూవ్ అవుతుంది. ఓకే, ఇక్కడ మళ్ళీ ఇక్కడ ఈ స్టేట్కి మూవ్ అయిన తర్వాత ఇదే స్టేట్లో ఉండిపోతుంది. ఓకే, ఇలా కన్స్ట్రక్ట్ చేసుకున్నాను నేను. ఇక్కడ ఇంకొక 1 అనేది సెల్ఫ్ లూప్ పెట్టుకున్నాను. ఓకే, రైట్. సో ఇది ఇక్కడ మనం దీన్ని కన్స్ట్రక్ట్ చేసుకున్నాం అనమాట. సో దీన్ని బేస్ చేసుకొని 0తో ఎండ్ అవ్వాలని ఇక్కడ మనం ఆల్రెడీ డినోట్ చేసాం కదా. సో ఇక్కడ మనకి ఎగ్జాంపుల్గా 0,0 0,1 1,0 1,1. ఓకే, సో ఈ స్ట్రింగ్స్ని, సో ఇందులో ఏవైతే 0తో ఎండ్ అవుతాయో అవి మాత్రమే ఫైనల్ స్టేట్కి రీచ్ అవుతాయి. ఏవైతే 0తో ఎండ్ అవ్వవో అవి రిజెక్ట్ చేయబడతాయి. ఓకే, అదే కదా మనం ఇచ్చిన కండిషన్. సో చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ ఈ పర్టిక్యులర్ ఏదైతే ఈ మిషన్ని బేస్ చేసుకొని మనం దీన్ని కన్స్ట్రక్ట్ చేసుకున్నాం కదా డిఎఫ్ఏని, దీన్ని బేస్ చేసుకొని. ఓకే, సో చూసుకున్నట్టయితే ఫస్ట్ 0 0 ఫస్ట్ 0 0 కదా. ఫస్ట్ 0 అంటే ఏంటి? Q0.
ఓకే. సో ఇక్కడ మనం సెల్ఫ్ లూప్ పెట్టుకుందాం 0. ఓకే. సో ఫస్ట్ Q0, ఫస్ట్ స్టేట్ ఏంటి Q0 ఇనిషియల్ స్టేట్. సో దీనికి 0 అనేది ఇచ్చాం. ఓకే. సో 0 అనేది ఇన్పుట్ ఇచ్చాం. ఓకే. సో లైక్ ఇక్కడ అప్పుడు Q1 అనే స్టేట్కి రీచ్ అయింది. ఇది ఫైనల్ స్టేట్ అని అనుకుంటున్నాం. ఎందుకంటే సో ఇక్కడ మళ్ళీ ఇంకొక 0 ఇచ్చినప్పుడు అది మళ్ళీ Q1లోనే ఉంటుంది. అంటే ఇది ఫైనల్ స్టేట్కి రీచ్ అయిపోయింది. ఓకే. ఫస్ట్ 0 ఇచ్చినప్పుడు ఓకే Q1కి రీచ్ అయింది, ఫైనల్ స్టేట్కి రీచ్ అయింది. ఫైనల్ స్టేట్ నుంచి వేరే స్టేట్కి రీచ్ అవ్వాలంటే వేరే ఇన్పుట్ యూజ్ చేసాం కదా ఇక్కడ. కానీ ఇక్కడ 0 మళ్ళీ నెక్స్ట్ ఇంకోటి కూడా 0 ఉంది. ఇక్కడ 0తో ఇక్కడ సెల్ఫ్ లూప్ అయింది. సెల్ఫ్ లూప్ అయిన తర్వాత కూడా ఇది Q1లోనే ఉంది, అంటే ఫైనల్ స్టేట్కి రీచ్ అయింది. ఓకే. ఇది ఫైనల్ స్టేట్కి రీచ్ అయింది. నెక్స్ట్ వచ్చేసి 0-1. ఓకే. 0-1 ఇక్కడ ఫస్ట్ Q1లో ఫస్ట్ 0తో Q0 కదా. సో Q1 ఇక్కడ. సో 0తో Q1కి రీచ్ అయింది ఫైనల్ స్టేట్కి. ఆ తర్వాత నెక్స్ట్ ఇంకొకటి ఏంటి 1 ఇన్పుట్. ఓకే. నెక్స్ట్ స్టేట్కి రీచ్ అయింది, Q2 అనే స్టేట్కి రీచ్ అయింది. అంటే ఇక్కడ ఈ స్టేట్కి రీచ్ అయిపోయింది. ఈ స్టేట్కి రీచ్ అయిపోయిన తర్వాత ఇది ఫైనల్ స్టేట్ కాదు కదా. సో ఆబ్వియస్గా మనం ఇచ్చిన కండిషన్ ఏంటి 0తో ఎండ్ అవ్వాలని. బట్ ఇక్కడ 0తో ఎండ్ అవ్వలేదు, 1తో ఎండ్ అయింది. అప్పుడు ఇది రిజెక్ట్ అవుతుంది. థర్డ్ థింగ్ ఏంటి ఓకే 1-0. సో ఇక్కడ 1-0. సో ఇక్కడ 0తో ఎండ్ అవుతుంది. అప్పుడు ఆబ్వియస్గా మనకి ఈ పర్టికులర్ అనేది యాక్సెప్ట్ చేస్తుంది మిషన్. సో ఫస్ట్ 0తో ఫస్ట్ 1 అనేది సెల్ఫ్ లూప్ Q0. ఓకే. దాని తర్వాత నెక్స్ట్ ఇన్పుట్ ఏంటి 0. సో Q1కి రీచ్ అయింది. ఇది ఫైనల్ స్టేట్. ఓకే. యాక్సెప్ట్ చేస్తుంది. దాని తర్వాత 1-1 అంటే ఆల్రెడీ ఇక్కడ మనకి ఆల్రెడీ 1 సెల్ఫ్ లూప్ అయింది కాబట్టి సో Q1లోనే ఉంటుంది ఆబ్వియస్గా. అప్పుడు అది రిజెక్ట్ చేసింది. ఓకే. సో ఇలా పర్టికులర్గా నేను 0తో ఎండ్ అయ్యే ఒక పర్టికులర్ మిషన్ని ప్రిపేర్ చేశాను. ఆ పర్టికులర్ మిషన్ బేస్ చేసుకొని సో నేను ఇలా ఇన్పుట్స్ అనేవి లైక్ తీసుకొని అది యాక్సెప్ట్ చేస్తుందా లేదా అనేది ఇక్కడ నేను డిసైడ్ చేశాను అనమాట. ఓకే. ఇక్కడ చూసుకున్నట్టయితే సెకండ్ ఎగ్జాంపుల్ చూద్దాం. ఓకే. సెకండ్ ఎగ్జాంపుల్ చూద్దాం. సో ఫస్ట్ ఎగ్జాంపుల్లో ఏంటంటే మనం స్పెసిఫిక్గా ఒక కండిషన్ ఇచ్చాం. ఓకే. 0తో ఎండ్ అవ్వాలి. నువ్వు ఎన్ని స్ట్రింగ్స్ ఇచ్చినా ఎంత ఇచ్చినా కూడా అది అల్టిమేట్గా 0తో ఎండ్ అవ్వాలి. అప్పుడు మాత్రమే అది యాక్సెప్ట్ చేస్తుంది. సో ఇక్కడ ఏం చేస్తున్నాం అంటే స్ట్రింగ్స్తో అంటే మనం ఇచ్చే ఇన్పుట్స్తో సంబంధం లేకుండా ఓకే సో లెంత్ని బేస్ చేసుకొని దాంతో ఎలా కన్స్ట్రక్ట్ చేస్తాం అనేది చూద్దాం. సో ఇక్కడ మనం ప్రీవియస్గా డిస్కస్ చేసాం ఆల్రెడీ. సో లెంత్ అంటే ఏంటంటే ఓకే లెంత్ అంటే మనం సో ఇలా డినోట్ చేస్తాం లెంత్ని. సో ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక ఏదైతే లైక్ ఆల్ఫాబెట్స్ కానీ ఓకే సింబల్స్ కానీ 0 and 1 అనేది తీసుకున్నాం. సో దీన్ని బేస్ చేసుకుని నేను లెంత్ 2 అనేది ఇద్దామనుకున్నాను. అప్పుడు సో కాంబినేషన్ ఆఫ్ 2. సో అప్పుడు ఏమవుతుంది 0 0 0 1 1 0 1 1 ఇలా తీసుకుంటాం అనమాట. సో లాంగ్వేజ్ ఇలా కన్స్ట్రక్ట్ చేసుకుంటాం. ఒకవేళ నేను 3 తీసుకున్నాను అనుకోండి, అప్పుడు ఆబ్వియస్గా ఏమవుతుంది ఓకే 0 0 1 0 0 0 1 0 0. సో ఇలా మనం కన్స్ట్రక్ట్ చేసుకుంటాం అనమాట. ఓకే. సో డిపెండ్స్ ఆన్ లెంత్ మనం వీటి యొక్క కాంబినేషన్స్ అనేవి సెట్ చేసుకుంటాం. సో ఆ లెంత్ని ఎవరు డిసైడ్ చేయాలి, లైక్ మనమే డిసైడ్ చేసుకోవాలన్నమాట. సో అప్పుడు మనకి క్లారిటీ ఉంటుంది. సో ఈ లెంత్ని బేస్ చేసుకుని మనం స్టేట్స్ని కూడా డిసైడ్ చేయాలి. ఓకే. ఫర్ ఎగ్జాంపుల్ నేను లెంత్ 2 ఇచ్చాను. ఓకే. ఫర్ ఎగ్జాంపుల్ నేను 1 0 అనేది ఓకే తీసుకున్నాను. సో దీంతో నేను ఈ ఇన్పుట్స్ని తీసుకొని నేను మిషన్ని లైక్ డిఎఫ్ఏని కన్స్ట్రక్ట్ చేసుకున్నాను. సో అప్పుడు ఆబ్వియస్గా ఎన్ని స్టేట్స్ ఉండాలి ఇక్కడ. సో దీనికి అంటే ఇక్కడ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇది 2 కదా, దీనికి లెంత్ 2 కదా 1 2 ఓకే. సో దీనికి ఒకటి యాడ్ అవ్వాలి, +1 తీసుకుంటే ఈజ్ ఈక్వల్ టు 3 అంటే 3 స్టేట్స్ ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఏ
బి, ఫస్ట్ 1 తీసుకున్నా, తర్వాత 0 తీసుకున్నా, ఇక్కడ సి ఫర్ ఎగ్జాంపుల్ ఫైనల్ స్టేట్ అనుకోండి. సో ఎన్ని ఉన్నాయి, 1 2 3 ఉన్నాయి కదా స్టేట్స్. ఈ 3 స్టేట్స్ దేని బేస్ చేసుకుని వచ్చాయి? సో ఇక్కడ నేను లెంత్ ఇచ్చాను కదా, లెంత్ని బేస్ చేసుకుని వచ్చాయి. లెంత్ ఎంతైతే ఉంటుందో దానికి ఒక 1 యాడ్ చేస్తే వచ్చేదే మనకి ఇక్కడ స్టేట్స్ కౌంట్ అనమాట. ఓకే, సో ఇది ఆల్రెడీ ప్రీవియస్గా డిస్కస్ చేసాం. సో ఇది బస్ట్ మీకు హెల్ప్ అవుతుందని మళ్ళీ దీన్ని రివైజ్ చేశాను. సో లెంత్ అనేది మనమే డిసైడ్ చేసుకుంటాం. సో ఇది ఈ పర్టికులర్ ఎగ్జాంపుల్ అనేది మనం లెంత్ని బేస్ చేసుకుని ఉంటుంది కదా. సో ఇప్పుడు నేను ఫర్ ఎగ్జాంపుల్ లెంత్ 2 అనేది ఇచ్చాను. ఓకే, సో ఈ 2 కన్నా ఎక్కువ ఏ ఉన్నా కూడా ఆబ్వియస్గా అది రిజెక్ట్ అవుతుంది. సో లెంత్ 2 ఉన్నప్పుడు మాత్రం యాక్సెప్ట్ చేస్తుంది. ఇక్కడ నేను సింబల్స్ని కన్సిడర్ చేయట్లేదు. ఓకే, ఇక్కడ నేను సింబల్స్ని కన్సిడర్ చేయట్లేదు, ఓన్లీ లెంత్ని మాత్రమే కన్సిడర్ చేస్తున్నాను. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ స్ట్రింగ్స్ లైక్ 00 001, ఓకే, లైక్ ఇంకా 00, ఓకే, 100, నెక్స్ట్ 10, ఇవి నేను తీసుకున్నాను స్ట్రింగ్స్గా. ఓకే, సో ఇక్కడ నేను ఏదైతే లెంత్ 2 ఇచ్చానో అంటే లైక్ ఇది అండ్ ఇది మాత్రమే యాక్సెప్ట్ చేస్తుంది, రిమైనింగ్ ఇవి యాక్సెప్ట్ చేయదు. సో అది ఎలాగో చూద్దాం. ఓకే, సో ఇక్కడ నేను ఒక లైక్ డిఎఫ్ఐని కన్స్ట్రక్ట్ చేసుకోవాలి. సో లెంత్ ఆల్రెడీ నేను 2 ఇచ్చాను కాబట్టి ఇక్కడ మనకి ఎన్ని స్టేట్స్ ఉండాలి? ఓకే, 3 స్టేట్స్ ఉండాలి. ఓకే, Q1 2 Q2. సో ఇది అల్టిమేట్గా ఫైనల్ స్టేట్ అవుతుంది. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు ఇక్కడ ఏమైనా ఇవ్వచ్చు, లైక్ 1 or 0, ఇక్కడ 1 or 0 ఇవ్వచ్చు. ఇఫ్ ఎనీ ఛాన్స్ అడిషనల్గా ఏదైనా ఇంకొక పర్టికులర్ ఇది యాడ్ అయిందనుకోండి, సో ఇంకొక స్టేట్ Q3, ఓకే, 1 or 0. సో ఇక్కడ నేను ఇచ్చిన లెంత్ని బేస్ చేసుకొని ఇక్కడ ఫైనల్ స్టేట్ అనేది డిసైడ్ చేశాను. ఓకే, అడిషనల్గా ఏం వచ్చినా కూడా నేను వేరే స్టేట్కి మూవ్ అయ్యాను, అది ఫైనల్ స్టేట్ కాదు. సో ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ 0 తీసుకున్నాను. ఓకే, సో అప్పుడు ఈ మనం కన్స్ట్రక్ట్ చేసుకున్న ఏదైతే ఈ పర్టికులర్ మిషన్ బేస్ చేసుకుని అది యాక్సెప్ట్ చేస్తుందా లేదా అని చూద్దాం. ఓకే, ఫస్ట్ సింబల్, ఓకే, ఇనిషియల్ స్టేట్ Q0. సో ఫస్ట్ లైక్ 0, ఓకే, Q1 రీచ్ అయింది. నెక్స్ట్ 0, Q2 రీచ్ అయింది. సో ఇది ఫైనల్ స్టేట్. ఈ స్ట్రింగ్ యాక్సెప్టెడ్. ఫర్ ఎగ్జాంపుల్ నేను 001 తీసుకున్నాను. ఓకే, అప్పుడు Q0, ఫస్ట్ స్ట్రింగ్ ఏంటి 0 కదా, 0, Q1 రీచ్ అయింది. నెక్స్ట్ ఇన్పుట్ ఏంటి Q0, ఓకే, సో Q2 రీచ్ అయింది. ఇది ఫైనల్ స్టేట్. బట్ ఇంకొక స్ట్రింగ్ యాడ్ అవుతుంది 1, అప్పుడు అది నెక్స్ట్ ఇంకొక స్టేట్కి తీసుకెళ్ళింది Q3. ఓకే, ఇది ఫైనల్ స్టేటా కాదు, అప్పుడు ఆబ్వియస్గా ఇది రిజెక్ట్ చేస్తుంది. సో ఈ కైండ్ ఆఫ్ ఇలా మనం సో దేన్నైనా లైక్ బేస్డ్ ఆన్ లెంత్తో మనం ఇక్కడ ఇది లైక్ వర్క్ అవుతుందా లేదా అని చూద్దాం. లైక్ 10 అనేది స్ట్రింగ్ని చూద్దాం. సో Q0 ఇనిషియల్ స్టేట్. సో ఫస్ట్ 1 తీసుకున్నాం, అంటే మనం ఇక్కడ స్పెసిఫిక్గా మెన్షన్ చేయట్లేదు ఈ స్ట్రింగ్ పర్టికులర్ ఈ సింబల్తోనే ఎండ్ అవ్వాలి, లైక్ పర్టికులర్ ఈ సింబల్తోనే స్టార్ట్ అవ్వాలి అనేది ఇక్కడ ఏం మెన్షన్ చేయలేదు. మనం ఏం మెన్షన్ చేస్తున్నాము, జస్ట్ లెంత్ని మెన్షన్ చేసాము. ఓకే, ఆ లెంత్ని బేస్ చేసుకొని మనం ఇక్కడ ఏదైతే మిషన్ ఏదైతే ఉందో దాన్ని బిల్డ్ చేసుకున్నాము, కన్స్ట్రక్ట్ చేసుకున్నాము, దానితో మనం కొన్ని స్ట్రింగ్స్ని టెస్ట్ చేస్తున్నాం. ఓకే, ఆ స్ట్రింగ్స్ని టెస్ట్ చేసి లెంత్ మనం ఏదైతే ఇచ్చిన కండిషన్ని అవి ఫాలో అవుతున్నాయో అవి యాక్సెప్ట్ చేస్తున్నాయి, ఏదైతే మనం ఇచ్చిన కండిషన్ని ఫాలో అవ్వట్లేదో ఓకే అవి రిజెక్ట్ చేస్తున్నాయి. అసలు ఎందుకు కన్స్ట్రక్ట్ చేసుకుంటున్నాము ఈ డిఎఫ్ఏని అంటే, ఓకే మనం ఒక కండిషన్ని బేస్ చేసుకొని ఒక మిషన్ని కన్స్ట్రక్ట్ చేసుకున్నాము.
ఆ మిషన్ని బేస్ చేసుకొని అక్కడ మనం కొన్ని లైక్ ఇన్పుట్ సింబల్స్ అనేవి ఇస్తున్నాము. ఆ ఇన్పుట్ సింబల్స్ అనేవి మనం ఆల్రెడీ కండిషన్ని అవి సపోర్ట్ చేస్తున్నాయి, లైక్ కండిషన్ని ఫాలో అవుతున్నాయి అనుకోండి, అవి యాక్సెప్ట్ చేయబడతాయి, ఫైనల్ స్టేట్కి రీచ్ అవుతాయి. ఓకే, ఒకవేళ ఆ కండిషన్స్ అనేవి అవి ఫాలో అవ్వట్లేదు అనుకోండి, ఆబ్వియస్గా అవి రిజెక్ట్ చేయబడతాయి. అవి కదా మెయిన్ కాన్సెప్ట్ అది. సో ఇక్కడ కూడా అంతే. సో ఇక్కడ నేను 1 అనే సింబల్ ఇచ్చాను, అప్పుడు నెక్స్ట్ స్టేట్కి మూవ్ అయింది, Q అనే స్టేట్కి మూవ్ అయింది, అండ్ నెక్స్ట్ 0, అప్పుడు ఇది ఫైనల్ స్టేట్కి మూవ్ అయింది. Q2 అనేది ఫైనల్ స్టేట్ కదా ఇక్కడ మనం ఇచ్చింది, ఇక్కడ ఇది యాక్సెప్ట్ చేసింది. సో ఇలాగే అనమాట. సో ఇక్కడ ఏమవుతుంది, లైక్ మనం ఏదైతే లైక్ లెంత్ 2 ఇచ్చామో ఆ లెంత్ 2 ఇచ్చినప్పుడు దాన్ని బేస్ చేసుకొని ఇక్కడ మనకి యాక్సెప్ట్ చేస్తుంది. ఒకవేళ మనం ఇచ్చిన లెంత్ కన్నా ఎక్కువ లెంత్ ఉందనుకోండి లైక్ స్ట్రింగ్స్కి, ఆబ్వియస్గా అది నెక్స్ట్ స్టేట్కి మూవ్ అవుతుంది. నెక్స్ట్ స్టేట్కి మూవ్ అవడం అంటే నెక్స్ట్ ఫైనల్ స్టేట్ కాకుండా అనదర్ స్టేట్కి మూవ్ అవుతుంది. సో ఫైనల్ స్టేట్కి మూవ్ అయితేనే కదా మనకి యాక్సెప్ట్ చేసినట్టు, అనదర్ స్టేట్కి మూవ్ అయితే ఆబ్వియస్గా అది మనకి రిజెక్ట్ చేసినట్టు. ఓకే, సో అదే అనమాట కాన్సెప్ట్. సో ఇది లైక్ సెకండ్ ఎగ్జాంపుల్ బేస్డ్ ఆన్ లెంత్ అనమాట. ఓకే, సో అలాగే నెక్స్ట్ ఇంకొక ఎగ్జాంపుల్ తీసుకుందాం. ఓకే, అదేంటంటే నేను పర్టిక్యులర్గా ఒక స్ట్రింగ్ ఇస్తాను. ఓకే, సో ఎగ్జాంపుల్ 3. సో ఈ ఎగ్జాంపుల్ 3లో ఏంటంటే, సో నేను పర్టిక్యులర్గా ఒక స్ట్రింగ్ ఇస్తాను, లైక్ BA. ఓకే, లైక్ BBA అని ఒక స్ట్రింగ్ ఇచ్చాను, రైట్. సో ఈ స్ట్రింగ్ని బేస్ చేసుకొని పర్టిక్యులర్ ఈ స్ట్రింగ్ తప్ప మిగతా ఏ స్ట్రింగ్ ఉన్నా దాన్ని యాక్సెప్ట్ చేయాలి. అంటే లైక్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ 2 టైప్స్గా తీసుకోవచ్చు. ఓకే, ఎలా తీసుకోవచ్చు, నేను ఈ స్ట్రింగ్తో మాత్రమే ఉన్న మిషన్ మాత్రమే, ఈ స్ట్రింగ్తో ఈ స్ట్రింగ్ ఏదైతే నేను లైక్ నేను తీసుకున్న ఇన్పుట్లో ఉందనుకోండి, ఆ ఇన్పుట్ అనేది యాక్సెప్ట్ చేయబడాలి. ఓకే, లేదా ఈ స్ట్రింగ్ తప్ప మిగతా పర్టిక్యులర్ ఏదైతే స్ట్రింగ్స్ ఉన్నాయో, నేను ఇచ్చిన ఇన్పుట్స్లో ఈ స్ట్రింగ్ తప్ప మిగతా స్ట్రింగ్స్ ఉన్నాయనుకోండి, అవి యాక్సెప్ట్ చేయకుండా ఉండాలి. సో 2 టైప్స్గా తీసుకోవచ్చు. ఈ స్ట్రింగ్ ఉంటేనే, ఈ స్ట్రింగ్తో లైక్ ఇన్పుట్స్ ఉంటేనే అది యాక్సెప్ట్ చేయాలని తీసుకోవచ్చు, లేదా ఈ స్ట్రింగ్ తప్ప వేరే స్ట్రింగ్ ఉన్నా కూడా అది యాక్సెప్ట్ చేయాలని తీసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ మీకు కన్ఫ్యూజ్ అవుతుంది కదా, సో నేను చెప్తాను ఇక్కడ. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ BBA తీసుకున్నాను. సో నేను ఇచ్చిన ఇన్పుట్స్ ఏవైతే ఉన్నాయో లైక్ BBA ఇచ్చాను అనుకోండి, సో ఇక్కడ పర్టిక్యులర్గా ఓకే, ఇక్కడ BBA అని ఉంది కదా. సో ఈ BBAతో ఇక్కడ ఈ BBA ఒకవేళ మనం ఇచ్చిన స్ట్రింగ్లో ఉంటే అది మిషన్ అనేది యాక్సెప్ట్ చేయాలి అనేది ఒక కండిషన్ పెట్టుకున్నాను అనుకోండి. సో దీన్ని బేస్ చేసుకొని ఒక మిషన్ కన్స్ట్రక్ట్ చేసుకుంటాం. ఒకవేళ నేను ఇచ్చిన ఈ BBA అనేది ఇక్కడ ఈ స్ట్రింగ్లో ఉందనుకోండి, ఒకవేళ దాన్ని రిజెక్ట్ చేయాలి అని నేను ఒక కండిషన్ పెట్టుకున్నాను అనుకోండి, సో అప్పుడు ఒక రకమైన మిషన్ అనేది మనం కన్స్ట్రక్ట్ చేసుకోవచ్చు. ఓకే, ఇక్కడ మనకున్న అడ్వాంటేజ్ ఏంటి, పర్టిక్యులర్గా ఈ DFAలో మల్టిపుల్ ఫైనల్ స్టేట్స్ ఉండాలి. ఓకే, మల్టిపుల్ ఫైనల్ స్టేట్స్ ఉండొచ్చు, ఎంప్టీ మూవ్స్ ఉండకూడదు, అంటే లైక్ ఎప్సిలాన్ మూవ్స్ ఉండకూడదు, బట్ మల్టిపుల్ ఫైనల్ స్టేట్స్ అనేవి ఉండొచ్చు. ఓకే, దాన్ని బేస్ చేసుకుని మనం ఇక్కడ ఎలా కన్స్ట్రక్ట్ చేసుకుంటున్నాం అనేది చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ BBA తీసుకున్నాను కదా. సో ఈ BBAని బేస్ చేసుకొని నేను ఒక మిషన్ని కన్స్ట్రక్ట్ చేసుకుంటున్నాను. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ లైక్ Q0 ఫైనల్ స్టేట్, ఇనిషియల్ స్టేట్. సో Q0 తీసుకున్నాను కదా ఇక్కడ. సో ఇక్కడ నేనేం చేశాను, లైక్ Q0 ఇక్కడ లైక్ BBA కాదు కదా, అంటే లైక్ ఎన్ని, ఇప్పుడు దీని యొక్క లెంత్ ఏంటి 3 కదా, +1, అప్పుడు ఆబ్వియస్గా ఏమవుతుంది 4 కదా, అంటే 4 స్టేట్స్ ఉండేలా చూసుకుందాం. సో Q1, Q2, Q3. సో దిస్ ఈజ్ ద ఫైనల్ స్టేట్ తీసుకున్నాం. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ దిస్ ఈజ్ ద ఫైనల్ స్టేట్. సో నేనేం చేశానంటే ఫస్ట్ ఓకే, ఇక్కడ A అనేది సెల్ఫ్ లూప్ ఇచ్చేసాను. ఓకే, నెక్స్ట్
బి బి ఏ. ఓకే, సో నాకు బీబీఏ ఉన్న స్ట్రింగ్ అనేది యాక్సెప్ట్ చేయాలి అనేది ఒక కండిషన్ అనుకోండి, ఫస్ట్ కండిషన్ అనుకోండి. ఓకే, సో అప్పుడు నేను ఇచ్చిన ఈ స్ట్రింగ్ ఏదైతే ఉందో ఇది యాక్సెప్ట్ చేస్తుందా లేదా? ఆబ్వియస్గా ఖచ్చితంగా యాక్సెప్ట్ చేస్తుంది. ఎందుకంటే ఫస్ట్ ఏ సెల్ఫ్ లూప్. సో ఓకే, నెక్స్ట్ ఇక్కడ ఏమి ఇచ్చాను? ఫస్ట్ ఇన్పుట్ ఏంటి ఇచ్చాను? బి ఇచ్చాను. ఓకే, బి ఇచ్చినప్పుడు Q1లోకి వెళ్ళింది. నెక్స్ట్ మళ్ళీ బి, మళ్ళీ Q2లోకి వెళ్ళింది. ఓకే, మళ్ళీ ఏ ఇచ్చినప్పుడు ఫైనల్ స్టేట్ రీచ్ అయింది. అంటే ఇక్కడ ఈ స్ట్రింగ్ని యాక్సెప్ట్ చేసింది. అంతే కదా. లైక్ ఇప్పుడు నేను ఏమి ఇచ్చినా కూడా లైక్ ఏ, ఓకే, బి ఏ అనే స్ట్రింగ్ని ఇచ్చినా కూడా ఆటోమేటిక్గా యాక్సెప్ట్ చేస్తుంది. ఓకే, ఎందుకు? ఇక్కడ ఏ అనే సెల్ఫ్ లూప్, మళ్ళీ ఏ అనే సెల్ఫ్ లూప్, మళ్ళీ బి ఏ. సో ఆటోమేటిక్గా ఫైనల్ స్టేట్కి రీచ్ అయింది కదా. సో ఒకవేళ ఇక్కడ ఈ బీబీఏ స్ట్రింగ్ని తప్ప మిగతా ఏ స్ట్రింగ్ ఉన్నా కూడా యాక్సెప్ట్ చేయాలి అనుకున్నాం అనుకోండి, అప్పుడు ఏమవ్వాలి? అప్పుడు ఇక్కడ ఈ బీబీఏతో లైక్ ఇచ్చిన స్ట్రింగ్తో అంటే ఏతో ఎండ్ అవ్వకూడదు. ఓకే, ఏతో ఎండ్ అవ్వకపోతే ఆబ్వియస్గా దీన్ని మొత్తాన్ని రిజెక్ట్ చేస్తుంది కదా కంప్లీట్గా. ఓకే, రైట్. సో అప్పుడు నేను ఎలా కన్స్ట్రక్ట్ చేసుకోవచ్చు దాన్ని? ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను ఇచ్చిన, ఓకే, ఇక్కడ నేను ఇచ్చిన లైక్ ఇనిషియల్ స్టేట్, ఓకే, ఇనిషియల్ స్టేట్ ఉంది కదా. సో పి ఏ. ఓకే, ఇలా తీసుకున్నాం. ఇప్పుడు దీన్ని బీబీఏని రిజెక్ట్ చేయాలి. ఓకే, బీబీఏతో ఉన్న ఏ స్ట్రింగ్ని అయినా రిజెక్ట్ చేయాలి అనుకున్నాం అనుకోండి. సో అప్పుడు ఏమవుతుంది? ఇప్పుడు మనం ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ దీన్ని ఫైనల్ స్టేట్గా తీసుకున్నాం, ఎందుకంటే మనకి మల్టిపుల్ ఫైనల్ స్టేట్స్ని ఇక్కడ తీసుకోవచ్చు డిఎఫ్ఏలో. సో ఫైనల్ స్టేట్గా తీసుకున్నాం. సో దీన్ని ఫైనల్ స్టేట్గా తీసుకోకుండా నార్మల్ స్టేట్గా తీసుకున్నాం. అప్పుడు ఆబ్వియస్గా నేను ఇచ్చిన స్ట్రింగ్స్ ఏవైతే ఉన్నాయో ఏ తీసుకున్నాం, ఇక్కడ ఏతో మళ్ళీ ఇక్కడ నార్మల్ స్టేట్కి రీచ్ అయింది. అంటే వేరే ఒక స్టేట్, అంటే ఫైనల్ స్టేట్ కాకుండా ఒక స్టేట్కి రీచ్ అయింది. అంటే ఇప్పుడు ఏమవుతుంది? ఆటోమేటిక్ ఇది రిజెక్ట్ చేస్తుంది కదా. సో స్టార్టింగ్లో చెప్పుకున్నట్టు మనం ఇక్కడ ఒక పర్టికులర్ స్ట్రింగ్ ఏదైతే ఉందో, నేను ఏదైతే ఒక పర్టికులర్ స్ట్రింగ్ బీబీఏని నేను యాక్సెప్ట్ చేయాలి అని ఒక రకంగా నేను ఇక్కడ కన్స్ట్రక్ట్ చేసుకోగలిగాను. ఓకే, ఇక నేనేం చేశాను? బీబీఏని యాక్సెప్ట్ చేసే విధంగా ఒక రకమైన లైక్ డిఎఫ్ఏని కన్స్ట్రక్ట్ చేసుకున్నాను. ఒకవేళ బీబీఏ అనేది ఈ స్ట్రింగ్ అనేది యాక్సెప్ట్ చేయొద్దు అనుకున్నప్పుడు నేను ఒక రకమైన మిషన్ని నేను ఇక్కడ కన్స్ట్రక్ట్ చేసుకున్నాను. ఓకే, ఇక్కడ మనం ఏదైతే కండిషన్స్ని ఇక్కడ మొత్తం టోటల్ కాన్సెప్ట్ కూడా ఏంటంటే, ఈ ఎగ్జాంపుల్ చెప్పుకోవడానికి రీజన్ కూడా ఏంటంటే, ఇక్కడ డిఎఫ్ఏని కన్స్ట్రక్ట్ చేసుకోవచ్చు. ఎలా కన్స్ట్రక్ట్ చేసుకోవచ్చు? మనం ఏదైతే మన రిక్వైర్మెంట్ని బేస్ చేసుకొని, మన కండిషన్ని బేస్ చేసుకొని, ఓకే, మనకి ఎలాంటి స్ట్రింగ్ యాక్సెప్ట్ చేయాలి, ఎలాంటి స్ట్రింగ్ యాక్సెప్ట్ చేయకూడదు, ఓకే, అప్పుడు దాన్ని బేస్ చేసుకొని మనం ఏదైతే ఇన్పుట్ ఇస్తామో ఆ ఇన్పుట్ మనకు కావాల్సిన విధంగా ఉందా లేదా, లైక్ దాని మిషన్ ఇలా ఏదైనా యాక్సెప్ట్ చేయాలి అని దాన్ని కన్స్ట్రక్ట్ చేసుకున్నాం అనుకోండి. సో మనం ఏదైతే లైక్ ఏ ఇన్పుట్ ఇచ్చినా కూడా మనకి కావాల్సిన ఇన్పుట్ని బేస్ చేసుకొని అది కన్స్ట్రక్ట్ లైక్ యాక్సెప్ట్ చేస్తుంది. ఆ ఇన్పుట్ని యాక్సెప్ట్ చేస్తుంది. ఒకవేళ దాని కండిషన్స్కి విరుద్ధంగా ఉంటే ఆబ్వియస్గా అది రిజెక్ట్ చేస్తుంది. ఓకే, సో ఇదనమాట హోల్ కాన్సెప్ట్. ఫస్ట్ మనం ఏం చేసాము? లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా పర్టికులర్ సింబల్ తీసుకొని ఆ సింబల్తో ఎండ్ అవ్వాలి, ఆ సింబల్తో ఎండ్ అయిన స్ట్రింగ్ మాత్రమే యాక్సెప్ట్ చేయాలి అనుకున్నాం. సో ఆబ్వియస్గా అది చేసేసాం. నెక్స్ట్ థింగ్ ఏంటి? లైక్ ఇక్కడ స్ట్రింగ్తో అదే లైక్ ఏదైతే పర్టికులర్ ఇన్పుట్స్తో సంబంధం లేదు, జస్ట్ లెంత్ మాత్రమే డినోట్ చేసాం. ఆ లెంత్ ఏంటంటే లైక్ ఆ పర్టికులర్ లెంత్, ఇప్పుడు ఒక లెంత్ 2 ఇచ్చాను అనుకోండి, ఆ లెంత్ 2 ఇచ్చినప్పుడు ఆబ్వియస్గా ఎన్ని స్టేట్స్ ఉంటాయి? ఓకే, 3 స్టేట్స్ ఉంటాయి. ఆ 3 స్టేట్స్ కాకుండా ఇంకా అడిషనల్ అడిషనల్ సింబల్స్, అడిషనల్ ఇన్పుట్స్ అని యాడ్ అయ్యాయి అనుకోండి, ఆటోమేటిక్గా అది నెక్స్ట్ స్టేట్కి వెళ్ళిపోతుంది. అంటే ఇక్కడ మనం ఇచ్చిన లెంత్కి వ్యతిరేకంగా లైక్ ఇంకొక సింబల్ యాడ్ అయింది అనుకోండి, ఆబ్వియస్గా అది రిజెక్ట్ చేయబడుతుంది. ఆ లెంత్ని బేస్ చేసుకొని ఆ లెంత్ని ఫాలో అయినవి మాత్రమే యాక్సెప్ట్ చేస్తున్నాయి. ఓకే, నెక్స్ట్ ఏం తీసుకున్నాం? ఫర్ ఎగ్జాంపుల్ ఒక స్ట్రింగ్ తీసుకున్నాం డైరెక్ట్. ఆ స్ట్రింగ్ తీసుకుని ఏం చేసాం? ఈ పర్టికులర్ స్ట్రింగ్ అనేది మనం ఇచ్చిన స్ట్రింగ్లో
ఉందనుకోండి, మనం ఒక ఫర్ ఎగ్జాంపుల్ ఒక స్ట్రింగ్ తీసుకున్నాం, ఆ స్ట్రింగ్లో ఈ పర్టికులర్ లెంత్ ఉన్న ఈ స్ట్రింగ్ని యాడ్ చేసాం. ఓకే, ఇప్పుడు ఈ స్ట్రింగ్ ఏదైతే ఉందో, సో అప్పుడు ఆ స్ట్రింగ్ని ఫాలో అవుతూ ఏదైనా ఇన్పుట్ ఉంటే అది యాక్సెప్ట్ చేసే విధంగా ఒకటి కన్స్ట్రక్ట్ చేసుకున్నాం. ఒకవేళ లైక్ మనకిచ్చిన ఈ స్ట్రింగ్ని రిజెక్ట్ చేసేలా ఒక రకంగా మనం కన్స్ట్రక్ట్ చేసుకున్నాం. అంటే ఎందుకంటే ఇక్కడ అల్టిమేట్గా మన యొక్క రిక్వైర్మెంట్ని బేస్ చేసుకుని మనం ఒక మిషన్ని కన్స్ట్రక్ట్ చేసుకుంటున్నాం, అంతే కదా. సో ఇలా మనం ఈ ఎగ్జాంపుల్స్తో మనం ఇంకా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసుకునే ప్రయత్నం చేసుకున్నాం అనమాట. సో ఇదండి ఈరోజు డిఎఫ్ఏలో ఉన్న టోటల్ కాన్సెప్ట్స్. లైక్ డిఎఫ్ఏ అంటే ఏంటో తెలుసుకున్నాం ప్రీవియస్ క్లాస్లో, అండ్ ఆల్సో లైక్ డిఎఫ్ఏని ఎన్ని రకాలుగా కన్స్ట్రక్ట్ చేసుకోవచ్చు అనేది కూడా ఈ వీడియోలో చూసుకున్నాం. ఇంకా ఫర్దర్ క్లాస్లో లైక్ మనకి ఎన్ఎఫ్ఏ గురించి, ఓకే, ఎన్ఎఫ్ఏలో ఎప్సిలాన్ మూవ్స్ గురించి, నెక్స్ట్ ఎన్ఎఫ్ఏ టు డిఎఫ్ఏ టు ఎన్ఎఫ్ఏ, ఈ లైక్ ఇలా కన్వర్ట్ చేసుకుంటాం కదా, ఆ టాపిక్స్ అన్నీ కూడా మనం ఫర్దర్ వీడియోలో చూద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. పైథాన్ లైఫ్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, థ్యాంక్ యూ.